ఒక ఇంపార్టెంట్ సైకాలజీ క్లాస్ అది చెప్పాం. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే ఫ్రాయిడ్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్ థియరీ. యాక్చువల్లీ ఇది ఎందులో భాగం అని అంటే మూర్తిమత్వం అనే టాపిక్ ఉంటుంది కదండి, వ్యక్తిత్వం అంటాం హిందీలో. ఈ వ్యక్తిత్వంలో భాగం అనమాట. ఓకేనా? అయితే దానికోసం ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎందుకు అంటే అసలు సైకాలజీ అనేది ఉంది అంటే సైకాలజీ ఉన్నంతకాలం కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. సరే, ఏం చేశాడు ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్? ఫ్రాయిడ్స్ థియరీ అనేది ఎంత రిఫార్మ్స్ని తీసుకొచ్చింది మనుషుల్లో, మానవ మనుగడలో ఎంత మార్పుని, ఎంత చేంజ్ని తీసుకొచ్చిందని చెప్పి నేను చెప్తూ ఉంటాను. ఇది మనకి మార్కు పరంగా ఇంపార్టెంటే, తర్వాత మనం తెలుసుకోవడం కూడా చాలా అత్యవసరం. ఏది? ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్ థియరీ అనేది. అయితే ఇది వ్యక్తిత్వం అనే టాపిక్లోది, మూర్తిమత్వం అనే టాపిక్లో ఉంటుంది. ఆ మూర్తిమత్వంలోని లాస్ట్ థియరీ అనమాట ఇది, ఫ్రాయిడ్ సైకోసెక్సువల్ డెవలప్మెంట్ థియరీ అనేది. చాలా ఇంపార్టెంట్, కన్ఫామ్గా ఒక బిట్టు మీరు ఫిక్స్ అయిపోవాల్సిందే. ఎందుకంటే మీరు ఏ సైకాలజీ పేపర్ అని తీసుకోండి, ఖచ్చితంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మీద బిట్టు ఉంటుంది. ఎందుకంటే చెప్తాను ఎందుకు ఉంటుంది అనేది. రైట్, అయితే ఫస్ట్ మనం వ్యక్తిత్వం కోసం తెలుసుకుంటే, వ్యక్తిత్వం అనేది ఒక కొన్ని అంశాల సమగ్ర స్వరూపంగా మనం చెప్తూ ఉంటాం. వ్యక్తిత్వం అనేది ఇది ప్రతి మనిషికి ఉంటుంది. సార్ మనిషికే ఉంటుందంటే అవునండి, మనిషికి మాత్రమే ఉంటుంది. ఎవరిలో అయితే అంతరాత్మ అనేది ఉంటుందో వారికి మాత్రమే మూర్తిమత్వం ఉంటుంది. అదే చూడండి, మూర్తిమత్వం అన్నా పర్సనాలిటీ అన్నా హిందీలో మనం వ్యక్తిత్వం అంటాం. ఈ మూడు ఒకటే. చూడమ్మా, పర్సనాలిటీ అన్నా, మూర్తిమత్వం అన్నా, వ్యక్తిత్వం అన్నా ఈ మూడు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఏ పేరు వచ్చినా అదేంటి మూర్తిమత్వం లేదా మన పర్సనాలిటీ అని అర్థం. రైట్, అయితే మరి వ్యక్తిత్వ సిద్ధాంతాలు మనం చూసినప్పుడు సార్ వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క సైకాలజిస్ట్ ఒక్కొక్కలా విడదీయడం జరిగింది. కొంతమంది ఏం చేశారంటే మేము మనిషి యొక్క రూపాన్ని చూసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి వివరణలు ఇస్తామని చెప్పారు. 5 హిప్పోక్రటిక్స్, క్రెస్మర్, సెల్డన్, యంగ్, స్ప్రాంగర్. లాస్ట్ ఎగ్జామ్లో యంగ్ మీద బిట్ వచ్చింది, తర్వాత ఒక ఎగ్జామ్లో క్రెస్మర్ మీద బిట్ వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం సిగ్మండ్ ఫ్రాయిడ్ కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్ కోసం చూద్దాం ఫస్ట్. రైట్, నెక్స్ట్ ఏంటంటే లక్షణాంశాలు. సార్ ఏంటి లక్షణాంశాలు అంటే మనిషిలో ఉండే లక్షణాంశాలను బేస్ చేసుకొని మనం మూర్తిమత్వాన్ని చెప్పొచ్చు అని చెప్పి ఇక్కడ ఆల్పోర్ట్, కార్టెల్, ఐజెంక్ లాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సిద్ధాంతాలను తెలపడం జరిగింది. ఇక నిర్మితి సిద్ధాంతాలు చూడండమ్మా. ఈ నిర్మితి సిద్ధాంతాలు అనేది ఎవరు చెప్పారు? సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం అనేది ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ని బేస్ చేసుకొని చెప్పింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్. సార్ ఏంటి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సిద్ధాంతం ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం చూడండి. ఒకసారి మనోలైంగిక వికాస సిద్ధాంతం అంటాం సిగ్మండ్ ఫ్రాయిడ్ది. తర్వాత మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని కూడా అంటాం. ఈ పేర్లు గుర్తుండాలి. మనోవిశ్లేషణ సిద్ధాంతం సింపుల్గా అడగవచ్చు, సార్ మనోలైంగిక సిద్ధాంతం ఎవరిదని అడగవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక బిట్ వచ్చింది, ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం ఎవరిదని అడిగాడు. డైరెక్ట్గా అడిగి సిద్ధాంతం పేరు అడిగాడు. కాబట్టి ఫస్ట్ మనకు సిద్ధాంతం పేరు తెలియాలి, దాన్ని ఎవరు క్రియేట్ చేశారో తెలియాలి. ఇదిగోండి, ఈయన సిగ్మండ్ ఫ్రాయిడ్. చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు గొప్ప చెప్తాను చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఏ దేశానికి చెందినవాడు అంటే ఆస్ట్రియా. సార్ మన సైకాలజిస్టులో ఆస్ట్రియా దేశానికి చెందిన ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఎవరంటే గ్రెగర్ మెండల్. మనం ఫస్ట్ చదువుతాం, వికాస్ అనే టాపిక్లో చదువుతాం. గ్రెగర్ మెండల్ పచ్చి బఠానీల మీద ప్రయోగం చేశాడని చెప్తాం. అవునా? 3 నియమాలు చెప్పాడని చెప్తాం. అందులోని ఆయనది కూడా, గ్రెగర్ మెండల్ది కూడా ఏ దేశం అంటే ఆస్ట్రియా దేశం అనమాట. అదే ఆస్ట్రియా దేశం చెందిన మరొక వ్యక్తి ఎవరమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ సిద్ధాంత ప్రతిపాదనకి గుర్తుంచుకోండి. మనోవిశ్లేషణ సిద్ధాంతం అన్నా మనోలైంగిక సిద్ధాంతం అన్నా ఈ రెండు కూడా ఎవరిది అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్వే. సార్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పినంటే మనకు ఇంపార్టెంట్ విషయం గుర్తు రావాలి. ఏంటి అంటే సరే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి సైకాలజీకి రాకముందు వరకు ఒక మనిషి బయటకు మాట్లాడింది మాత్రమే మనిషిని గుర్తుపెట్టుకునేవారు. కానీ ఈయన వచ్చిన తర్వాత మనిషి అంటే మీరు చూసినట్టు తర్వాత ఆయన ఏది మాట్లాడితే ఆయన మాత్రమే మనిషి కాదు, మనిషిలో కనిపించకుండా అన్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుందని చెప్పారు మొట్టమొదటిసారి ఈయన. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త విషయాలను మనకు పరిచయం చేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. అందుకే ఖచ్చితంగా ఈయన కోసం చదవాలని చెప్తున్నాను. ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. రైట్, అయితే ఈయన ప్యారిస్లో
ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. ఎక్కడమ్మా? ప్యారిస్లో. ఆయన గురువు ఎవరంటే చార్కోడ్. ఆయన గురువు ఎవరు? చార్కోడ్. అయితే మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యులు ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళ అనుయాయి ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్, కార్ల్ జంగ్, ఆడ్లర్, వీళ్ళని నియో ఫ్రాయిడ్స్ అంటారు. వీళ్ళ యొక్క అనుయాయి అనమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుయాయి వీళ్ళు, ఎరిక్ ఎరిక్సన్, కార్ల్ జంగ్, ఆడ్లర్. రైట్. అయితే సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చిన మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మనిషి పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి, అంటే చిన్నగా ఉండే శిశువు దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి మనిషిలోని కూడా లైంగిక కాముకత ఉంటుందని చెప్తాడు. ఆ విషయానికి నిజానికి ఏదైనా ఒక విషయం బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తారే. ఒకవేళ అది నిజమైనప్పుడు కూడా, మనుషులకి నచ్చంది చెప్పినప్పుడు అది నిజమైనప్పుడు కూడా చాలా వింతగా వ్యతిరేకంగా చూస్తారు. కానీ ఈయన చెప్పిన విషయం అదే. ఏంటంటే పుట్టిన చిన్న పిల్లాడి దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషిలోనూ కూడా లైంగిక కాముకత ఉంటుంది అని చెప్తాడు. అది ఏదో విధంగా ఆ కాముకతను తీర్చుకుంటూనే ఉంటాడు మనిషి అని చెప్తాడు. ఈ చెప్పిన మాట వాళ్ళ శిష్యుడైన ఎరిక్ ఎరిక్సన్కి కూడా నచ్చదు. అది నచ్చక ఎరిక్ ఎరిక్సన్ బయటకు వచ్చి సాంఘిక వికాస సిద్ధాంతం అని ఉంటుంది, మనం చదివాం ఆల్రెడీ. ఈ సాంఘిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించాడు ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్. చూడండి, వాళ్ళ గురువు చెప్పిన మాట ఈయనకి కూడా నచ్చలేదు. సార్ మరి నిజంగా ప్రతి మనిషిలో కూడా లైంగిక కాముకత ఉంటుందా? పోనీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉంటుందంటే మనం నమ్మొచ్చు. మరి చిన్నపిల్లల్లో ఉంటుందా అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకి చాలా నిరూపణలతో సహా చెప్పారు. ఏం చెప్తున్నాడంటే, అది చూడండి కింద చెప్తూ ఉంటే, అంటే మీకు తెలుస్తుంది, ఫైనల్గా చెప్తాను. రైట్. నెక్స్ట్ ఏంటంటే గ్రంథ. సరే, ఈయన రాసిన గ్రంథం ఏంటంటే స్టడీస్ ఆన్ హిస్టీరియా. సరే, హిస్టీరియా అంటే మూర్ఛ. ఈయన చెప్పాం కదమ్మా, ఫేమస్ సైకాలజిస్ట్ అని చెప్పాం కదా. ఈయన ఏం చేసేవాడంటే, ఎవరికైనా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే దాని మీద ఈయన పరిశోధనలు చేసి వాళ్ళకి ఆ రోగాలు నయం చేస్తూ ఉండేవాడు. ఈయన ఫేమస్ ఎందుకు అంటే, ఈ హిస్టీరియా అనే మూర్ఛ అంటాం కదా మనం, ఈ హిస్టీరియా అనే రోగాన్ని, అంటే హిస్టీరియా అనే డిసీజ్ని హిప్నోటిజం తెలుసు కదమ్మా, మొట్టమొదటిసారిగా హిప్నోటిజంని సైకాలజీగా పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ హిస్టీరియా అనే వ్యాధికి మొట్టమొదటిసారిగా హిప్నోటిజం చేసి దాన్ని, అంటే ఆ వ్యాధి నివారణ చేసింది ఎవరంటే ఆయన అనమాట. ఓకేనా? కాబట్టి ఆయన గ్రంథమైన స్టడీస్ ఆన్ హిస్టీరియా. తర్వాత ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. అమ్మ చూడండి, మనిషి యొక్క కలలకు, డ్రీమ్స్, మనిషి యొక్క కలలకు మనిషి యొక్క నిజ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పాడు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకేనమ్మా? మనిషి యొక్క కలలకి మరియు మనిషి యొక్క నిజ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. కాబట్టి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే ఒక గ్రంథం రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఏంటమ్మా నెక్స్ట్? సైకాలజీ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఒక్కసారి చూడండి, ఇక్కడ హిస్టీరియా చెప్పాను కదమ్మా. హిస్టీరియా అంటే మూర్ఛ కానీ లేదంటే అంటే ఒక రకమైన వ్యాధి అనమాట ఇది హిస్టీరియా అనేది. ఈ హిస్టీరియా ఇలాజ్కి వెళ్ళి సమ్మోహన్ అంటే హిప్నోసిస్ అనమాట అనే పద్ధతిని మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఈయనే అనమాట. చెప్పాను కదా, సమ్మోహన్ అనే పద్ధతిని, హిప్నోటిజంని మొట్టమొదటిసారిగా ఈ హిస్టీరియా అనే వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఈయన అనమాట. ఇక నెక్స్ట్ అలా చేస్తూ ఉండగా నెమ్మదిగా ఈయనకి హిప్నోటిజం మీద దాని మీద ఉండే విశ్వాసం తగ్గి ఆయన ఏం చేశాడంటే మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. చూడమ్మా, ఫస్ట్ ఏం చేశాడు, హిస్టీరియా అనే వ్యాధికి హిప్నోటిజంను ప్రయోగించేవాడు. సైకాలజిస్ట్ అని చెప్పాను కదా, ఆయన ప్యారిస్లో చాలా ఫేమస్ సైకాలజిస్ట్. అయితే ఈ హిస్టీరియా అనే వ్యాధిని అరికట్టడానికి హిప్నోటిజ్ అనే పద్ధతిని ప్రయోగించాడు. అయితే నెమ్మదిగా ఏం చేసిందంటే ప్రయోగిస్తున్న క్రమంలో ఈ హిప్నోటిజం మీద కూడా ఆయనకి నమ్మకం అనేది తగ్గి దాని ద్వారా అలా చేస్తూ ఉండగా ఏ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు? మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని దాన్ని కనుగొనడం జరిగిందనమాట. ఇప్పుడు చెప్పండి, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఎవరిది? సిగ్మండ్ ఫ్రాయిడ్. అది గుర్తుపెట్టుకోవాలి. అది మనోవిశ్లేషణ సిద్ధాంతం యొక్క మూలం. అసలు మనోవిశ్లేషణ సిద్ధాంతం ఎందుకు వచ్చింది అంటే, ఈయన ప్రముఖ సైకాలజిస్ట్. ఎక్కడ సైకాలజిస్ట్ అంటే ప్యారిస్లో ఫేమస్ సైకాలజిస్ట్. కాబట్టి ఆయన హిస్టీరియా మీద హిప్నోటిజం అనే ప్రయోగాన్ని చేసి ఆ హిప్నోటిజం మీద విశ్వాసం తగ్గి అలా చేస్తున్న ప్రయోగాల క్రమంలో ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది.
రైట్. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది అచేతన ప్రేరణ के द्वारा వ్యవహార और వ్యక్తిత్వమే వివరణ दिया. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఏం జరిగిందట, ఈ అచేతన ప్రక్రియ ద్వారా ప్రవర్తనని మూర్తిమత్వం వివరిస్తుంది అనమాట. అచేతన ప్రేరణ, ఇది గుర్తుపెట్టుకోండి. అన్కాన్షియస్ మోటివేషన్. ప్రతి మనిషి కూడా బయటికి కనిపించినట్లుగానే మనిషిలా ఉండడు, ఆయన మనిషిలో అచేతన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుందని చెప్పి మనకు మొట్టమొదటిసారి చెప్పింది సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పకముందు వరకు కూడా ఒక మనిషిని మనిషిలాగా తను మాట్లాడే విధానాన్ని బట్టి తను అంచనా వేస్తూ ఉండేవారు. ఈయన చెప్పిన కొన్ని పాయింట్స్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసాయి. అందులో ఇదొకటి. అన్కాన్షియస్ మైండ్ కోసం చెప్పాడు ఆయన. రైట్. మనోవిశ్లేషణ और మనోలైంగిక సిద్ధాంత వికాస్కో ఫ్రాయిడన్ సిద్ధాంతం అని అంటారు. చెప్పాను కదమ్మా. ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఎవరిదమ్మా? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోలైంగిక వికాస సిద్ధాంతం ఎవరిదమ్మా? అది కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ రెండు కూడా సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు మీకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇందా చెప్పాను, ఒక్కొక్కసారి బిట్ ఎలా అడుగుతున్నాడంటే సిద్ధాంతం పేరు మాత్రమే ఇచ్చి దాన్ని ఎవరు డెవలప్ చేశారని అడుగుతున్నాడు. ఆత్మ కేంద్రీకో సిద్ధాంతం ఎవరిదని అడిగాడమ్మా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆత్మ కేంద్రీకో సిద్ధాంతం ఎవరిది అని చెప్పి లాస్ట్ టైం బిట్ వచ్చింది. అది టెట్లో వచ్చిందో డిఎస్సిలో వచ్చింది, కానీ ఖచ్చితంగా ప్రీవియస్ బిట్ అయితే వచ్చింది. అది ఎవరిదో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. అయితే మనోవిశ్లేషణవాదికి అనుసార్ మానవ వ్యక్తిత్వ మూలు ఇచ్చాయే అంటే ఏంటమ్మా? కోరికలు. మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలం ఏంటి అని అడిగితే ఏం చెప్పాడట సిగ్మండ్ ఫ్రాయిడ్? కోరికలు. కోరికలు ఇదే మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలమని. మరి మనిషిలో ఎన్ని రకాల కోరికలు ఉంటాయట అని అడిగితే, సార్ మనిషిలో 2 రకాల కోరికలు ఉంటాయని చెప్పాడు. చూడండి, మనిషి అంటే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతవాదాల అనుసారంగా మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలం ఏంటి అని అడిగితే కోరికలు అని చెప్పాడమ్మా. మరి మనిషిలో కోరికలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 రకాలని చెప్పాడు. ఒకటి ఏంటి అంటే జీవేచ్ఛ, దాన్ని ఏమంటామంటే ఈరోస్. అమ్మా, జీవేచ్ఛ అంటే ఈరోస్. రెండోది ఏంటి? మరణేచ్ఛ, తెరటాస్. సరే, ఈ జీవేచ్ఛ ఏంటి, మరణేచ్ఛ ఏంటంటే చెప్తాను చూడండి. ఫస్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇగోండి, ఈరోజు ఈ ఫస్ట్ కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ కదా ఫస్ట్ ఉంటుంది. మనిషి ఫస్ట్ పుడతాడా చనిపోతాడా? పుడతాడు కదా, కాబట్టి ఫస్ట్ పుట్టేది కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది. ఈరోజు జీవేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. ఇంకెలాగా నెక్స్ట్ మిగిలింది మరణేచ్ఛ, తెరటాస్. అర్థమైందని చెప్పింది. ఈరోజు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ఫస్ట్ వస్తుంది. టీ కంటే ఈ కదమ్మ ఫస్ట్ వస్తుంది, కాబట్టి ఈ కాబట్టి ఇది జీవేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. అది కూడా మర్చిపోతూ ఉంటాం, అందుకే నేను జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జీవేచ్ఛ అంటే ఏంటంటే జీనేక చాహ్ అంటే ఏంటి? జీవించాలనే కోరిక. వీళ్ళలో ఎప్పుడూ కూడా సకారాత్మక సోచే ఉంటుంది, పాజిటివ్ మైండ్ ఉంటుంది, పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి. అప్పుడే యా దూసరంకి కుశలస్నేకి ప్రవృత్తి. ఇది పాజిటివ్ ఆలోచనలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉంచుకోవడం కాకుండా బయట వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుతారు. మన డిఎస్సి ప్రిపరేషన్లో ఇగో ఎలాంటి వాళ్ళే మనకు కావాలి. నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉండకూడదు. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మరణేచ్ఛ అంటే ఏంటి? తెరటాస్. సార్ మరణేచ్ఛ అంటే ఏంటంటే మరణకి ఇచ్చ, అడిగి మరణించాలని కోరిక. సార్ మరణించాలని కోరిక అంటే ఏంటి అంటే నకారాత్మక సోచ, ఎప్పుడూ నెగిటివ్ థింకింగే. నోటిఫికేషన్ వచ్చిందా అని అడుగుతారు, వచ్చినా ఎవరో ఏం చేసేది ఉండదు, వచ్చేంతవరకు ఎదురు చూస్తారు, అది రాదని ఫిక్స్ అయిపోతారు. అది ఇచ్చేదైనా సరే రాదని ఫిక్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ మొత్తం నెగిటివిటీస్తో నిండిపోయి ఉంటుంది ఫుల్గా. అర్థమవుతుందా? ఈ నెగిటివ్ థాట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వీడి యొక్క మాటలు, శబ్దం యా कार्यों के माध्यम से स्वयं या दूसरों के प्रति विनाशकारी कार्य करने की प्रवृत्ति रहती है. వాడన్నా నాశనం చేసుకుంటాడు, లేదంటే ఆడి మాటలతోటి బయట వాడినన్నా సరే మోసం చేసి లేదంటే నాశనం చేసేస్తాడు అనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? మన డిఎస్సి ప్రిపరేషన్లో. ఇప్పుడు చెప్పండి, కోరికలు ఎన్ని రకాలు? 2 రకాలు. జీవేచ్ఛ అంటే ఈరోస్, మరణేచ్ఛ అంటే తెరటాస్. జీవేచ్ఛ అంటే ఏంటి? జీవించాలని కోరిక, వెరీ పాజిటివ్ థింకింగ్. మరి మరణేచ్ఛ అంటే ఏంటి? చనిపోవాలనే కోరిక. చనిపోవాలనే కోరిక అంటే అర్థం ఏంటి సార్ అంటే నెగిటివ్ థింకింగ్. వీడి వల్ల ఎవరికి ₹1 ఉపయోగం కూడా ఉండదన్నమాట. ఓకేనా? వాడి వల్ల ఎవడో ఒకటి ఇబ్బంది పడటమే తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి మన డిఎస్సి ట్రైనింగ్లో, మన డిఎస్సి జర్నీలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జాగ్రత్త, తప్పించుకొని తిరుగుతూ ఉండాలి మనం. అర్థమవుతుందా? రైట్. ఇక నెక్స్ట్, ఫ్రాయిడ్ వైజ్ఞానిక చికిత్సకే ఉపగం. అమ్మ చూడండి,
ఫ్రాయిడ్ అనేవాడు ప్యారిస్లో ఫేమస్ సైకాలజిస్ట్ అని చెప్పాను కదా. మరి ఆయన సైకాలజీకి సంబంధించి 3 ప్రాథమిక పద్ధతులు ఉపయోగిస్తూ ఉండేవాడు. ఆ 3 ప్రాథమిక పద్ధతుల కోసం మనకి ఇప్పుడు చెప్పాడు. అవి ఏంటో చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్నే మనోవిశ్లేషణ చికిత్స కే లియే 3 ప్రతిమాన్ బనాయా. 3 పద్ధతుల్లో అయితే మనకు చెప్పాడు. ఏదో చూడండి, ఫస్ట్ది సమ్మోహన ప్రక్రియ, హిప్నోటిజం. గుర్తుపెట్టుకున్నామా, మన యూట్యూబ్ ఓపెన్ చేసి హిప్నోటిజం అని కొడితే ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఈ అన్నిటికీ మూల పురుషుడు ఎవరో, ఈ మహానుభావుడే. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆయనే తీసుకొచ్చాడు హిప్నోటిజం అనేది. ఓకేనా. వ్యక్తి అసలు ఎందుకు వాడేవాడిది అంటే, వ్యక్తి నీంద్ అంటే హిప్నోటిజం అంటే ఏంటి అంటే, అవతల వ్యక్తి పడుకున్నట్లుగా ఉండే భావనలోకి తీసుకెళ్ళి, ఎలాగమ్మా, పడుకున్నట్లుగా ఉండే భావనలోకి తీసుకెళ్ళి వాళ్ళ మైండ్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచేటువంటి స్థితికి తీసుకొస్తారనమాట. ఎప్పుడు వ్యక్తికో నీంద్ జైసే అవస్థమే డాల్ దియా జాతా హై. నిద్రావస్థలో ఉంచి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సిన వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటని తీసుకుంటారు అనమాట. అది. ఇక నెక్స్ట్ ఏంటంటే కెథార్సిస్ అంటే ఏంటో చూడండి ఒకసారి. రోగి అపనే విచారంకో భావనకో ఖుల్కర్ వ్యక్తి కర్నా. రోగి అనేవాడు వాడి యొక్క విచారాలని, ఓకేనా, వాడి యొక్క విచారాలని మరియు భావాలని చాలా స్వేచ్ఛగా వ్యక్తపరచగలగాలి. స్వేచ్ఛగా వ్యక్తపరిచేటువంటి ఇదనమాట. ఇది ఇస్తే రోగికా పీడ కమ్ జాతీ హే. అంతేనా. అంటే వాడిలో ఉండే బాధ కావచ్చు, వాడిలో ఉండే భయం కావచ్చు, వాడిలో ఉండే ఏ ప్రాబ్లం అయినా సరే స్వేచ్ఛగా వాడి వ్యక్తపరిచినప్పుడు వాడికి పీడ అంటే ఆ బాధ తగ్గిందనే భావన వాడిలో కలుగుతుంది. దాన్నే మనం కెథార్సిస్ అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పదం ఇంపార్టెంటే. సిగ్మండ్ ఫ్రాయిడ్ది చాలా పెద్దది ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చాలా పెద్దదే ఉంటుంది, నేను కాదని చెప్పను. కాకపోతే ఒక మార్క్ వస్తుంది. మనం ఎన్నో గంటలు వేస్ట్ చేసి ఉంటామే, 1 గంట దీన్ని కేటాయించండి. అది నా వినతి. నా కోసం కాదు, మీకోసం కేటాయించండి, నాకేం ఇబ్బంది లేదు. రైట్. నెక్స్ట్ ఏంటంటే స్వప్న విశ్లేషణ అంటే డ్రీమ్స్ అనాలిసిస్. చెప్పాను కదా, మనవాడు డ్రీమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. డ్రీమ్స్ అనేవి మనిషి యొక్క నిజ జీవితానికి డ్రీమ్స్కి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే ఈ డ్రీమ్స్ విశ్లేషణ అనే పద్ధతిని కూడా ఉపయోగిస్తూ ఉండేవాడు. లోగోంకో సప్నంకి విశ్లేషణ కర్నే और उनके వ్యక్తిత్వ को खोजने की స్థితి అనమాట. అంటే మనుషుల యొక్క కళల కోసం తెలుసుకొని, ఓకేనా, మనిషికి తనకు వచ్చేటువంటి కళలను విశ్లేషించి వాడి యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకునే విధానం అనమాట. వ్యక్తిత్వాన్ని తెలుసుకునే విధానమే ఈ స్వప్న విశ్లేషణ. సరే, ఈ 3 ఏంటి సార్? సమ్మోహన ప్రక్రియ అన్న, కెథార్సిస్ అన్న, స్వప్న విశ్లేషణ, ఈ 3 ఏంటమ్మా అంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ తను సైకాలజిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ అంటే ఎవరైతే వచ్చేవారో రోగులు, వాళ్ళ మీద ఉపయోగించేటువంటి మెథడ్స్ అనమాట ఇవి. ఏంటి? సమ్మోహన ప్రక్రియ, కెథార్సిస్, స్వప్న విశ్లేషణ. ఇంతకంటే ముందు మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ఏంటి? ఇచ్చా, కోరికలు. ఓకేనా. మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం, ఓకేనా, మనిషి యొక్క వ్యక్తిత్వానికి మూలం ఏమని చెప్పారు? ఇచ్చాయే, కోరికలు అని చెప్పారమ్మా. కోరికలు ఎన్ని రకాలని చెప్పారు? ఇరాసు, తెరటాసు. ఇరాస్ అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్, బ్రతకాలి, జీవించాలి, ఏదైనా సాధించాలనే భావన. మరి తెరటాస్ అంటే చనిపోవాలి, నెగిటివ్ థింకింగ్, వీడి వల్ల వీడికి లాభం లేదు, పక్కవాడికి అసలు లాభం లేదు. ఇలా సింపుల్గా మీరు ఫటాఫట్మ నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఏమొచ్చాం అంటే, ఈయన చికిత్స చేసినప్పుడు 3 ప్రక్రియలు వాడేవాడు. అందులో ఒకటి సమ్మోహన, 2 కెథార్సిస్, 1 స్వప్న విశ్లేషణ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి బిట్టేస్తాడో మనకు తెలియదు. మ్యాక్సిమం ఇచ్చిన ప్రీవియస్ బిట్స్ అన్ని నీకు చెప్తూ ఉంటాను. రైట్. అయితే ఫ్రాయిడ్కే వ్యక్తిత్వ సిద్ధాంతకో 3 ప్రధాన అంశకే బారేమే బతాయా. అయితే ఇందాక మనం మాట్లాడాం, కొంతమంది ఏమో అంటే రూపభాగం సిద్ధాంతాలు చెప్పారు. అంటే ఏంటి? వ్యక్తి యొక్క రూపాన్ని బట్టి వాడి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు అంచనా వేయగలరు. మరి వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలరు. మరి ఈయన ఆ వ్యక్తిత్వ సిద్ధాంతాలు ఎలా కనిపెట్టాడట? 3 ప్రధాన అంశాలను తీసుకొని మనవాడి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు అని చెప్తాడనమాట. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ దేనికోసం? వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం కోసమే, పర్సనాలిటీని అంచనా వేయడం కోసమే. కాకపోతే సిలబస్ కాపీలో మాత్రం డైరెక్ట్గా కొన్ని థీరీస్ అని చెప్పి డైరెక్ట్గా పెట్టారన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టారు, మొన్న రీసెంట్ సిలబస్ కాపీలో. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వ్యక్తిత్వ నిర్మాణం. అసలు పిల్లవాడికి వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది? స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ అనేది ఇదిగోండి, అచిత్తు, అహము, అద్యహము. చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ అవుతుంది. మీరు ఇంకా డౌట్ పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త చదువుకోవడమే. వ్యక్తిత్వ నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ పర్సనాలిటీ, ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది వ్యక్తిత్వం అనే దాని మీద అచిత్తు, అహము, అద్యహము, ఆ విషయాలు మనం చెప్తారనమాట. ఇక నెక్స్ట్
వ్యక్తిత్వ గతిశీలత, డైనమిక్స్, వాటి యొక్క చేంజింగ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క మూమెంట్ ఎలా ఉంటుందని చెప్పి చేతన్, ఏది మైండ్ యొక్క మూమెంట్, చేతనావస్థ, ఉపచేతన్, ఓకేనా, ఉపచేతనావస్థ, అచేతనావస్థ, వీటి కోసం మనం క్లియర్గా తెలుసుకుంటాం. ఫస్ట్ వాటి యొక్క ఇంట్రడక్షన్ దాన్ని తెలుసుకుంటాం. ఇక మనోలైంగిక వికాస సిద్ధాంతాలు, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరిలోని కూడా ఖచ్చితంగా, వాడు చిన్నపిల్లాడు కావచ్చు, పెద్ద పిల్లాడు కావచ్చు, ఖచ్చితంగా వాడిలో లైంగిక కాముకత ఉంటుందని చెప్పాడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇదిగోండి ఈ వికాస సిద్ధాంతాలని వికాస దశల్లో మనకి ఇచ్చాడు. అవే మౌఖిక, ఆసన్న, శిస్న, గుప్త, జననాంగ. ఇవి మనం ఎక్కాల చదువుతాం చూసారు చిన్నప్పుడు, అలా మన నోటికి వచ్చేయాలి. మౌఖిక, ఆసన, శిస్న, గుప్త, జననాంగని రావాల్సిందే. లేదు సరే ఈ కష్టంగా ఉంది అని అంటే చాలా అవదమ్మా. ఎందుకంటే ఇప్పుడు కష్టంగా ఉంటుంది, రేపు ఫస్ట్ మంత్ శాలరీ 60,000 వచ్చినప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మేము హాయిగా ఫీల్ అవుతున్నాం. మొన్న అందరికీ మెగా డిఎస్సి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మంత్ శాలరీలు వస్తాయి అన్నమాట. అంటే నాకు ఇంకా రాలేదు కానీ చాలామందికి వస్తాయి. వాళ్ళందరూ చాలా హాయిగా ఫీల్ అయ్యి నాకు ఫోన్ కూడా చేశారు. అర్థమవుతుందా? కాబట్టి కష్టమైనప్పటికీ బిట్టు వస్తుంది అంటే చదవాల్సిందే ఫిక్స్. ఓకేనా. ఇక నెక్స్ట్ వ్యక్తిత్వ నిర్మాణ సిద్ధాంతం చూద్దాం. రైట్, ఈ వ్యక్తిత్వ నిర్మాణం చూడండి. వ్యక్తిత్వం అనేది ఎలా కన్స్ట్రక్షన్ అవుతుందని తీసుకుంటే 3 ఉపభాగాలుగా విభజించారు అని మనం చెప్పాం. మనం ఫస్ట్ దేనికోసం మాట్లాడాం? ఇచ్చాయే, కోరికల కోసం మాట్లాడామా? కోరికలు 2 రకాలని చెప్పామా? తర్వాత మనోవైజ్ఞానిక పద్ధతులు 3 వాడాడు మనోడని చెప్పాం. ఏది? సమ్మోహన్, కెథారసిస్, మరొకటి స్వప్న విశ్లేషణ, కళల విశ్లేషణ అంటాం. అది అయిపోయింది. దాని తర్వాత మనోవైజ్ఞానిక ఈ వ్యక్తిత్వాన్ని వివరించడానికి మనవాడు 3 విధాలుగా చెప్పాడు. ఒకటేంటి? ఈ వ్యక్తిత్వ నిర్మాణము, తర్వాత గతిశీలత, తర్వాత మనోలైంగిక వికాస సిద్ధాంతాలు అని చెప్పాం. అవునా? అయితే ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో 3 విషయాలు ఉన్నాయని చెప్పాం. ఒకటే అచిత్తు, ఇచ్చ. రైట్, అచిత్తు, ఇచ్చ చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి దీని నుంచి బిట్ వచ్చింది, దీని నుంచి బిట్ వచ్చింది, దీని నుంచి బిట్ వచ్చింది. ఎందుకు? ఇదిగోండి ఇక్కడ చూపించిన టెట్ అని రాశాను, కొన్నిటిలో టెట్ అని రాశాను. ఎందుకంటే అక్కడ బిట్ వచ్చాయి ఖచ్చితంగా, కన్ఫామ్గా బిట్ ఏరియా తిరగలేదు. మరి మీరు చదవాల్సిందే. చూడండి, అచిత్ లేదా ఇచ్చా అంటే కోరిక. అయితే ఇదేంటో చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్కటి లైన్గా నేర్చుకోవచ్చు, తర్వాత కంపారిజన్ నేర్చుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. అయితే అచిత్ అంటే ఏంటో చూద్దాం. ఇచ్చా यह मनुष्य के अचेतन मन में विद्यमान है. यह मनुष्य के అచేతన మనమే. ఇది మనిషి యొక్క అచేతన మనస్సులో. అచేతనం అంటే అన్కాన్షియస్ మైండ్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి సార్ అంటే అది యాక్టివ్నెస్లో ఉండదు, కానీ దాని ప్రభావం మాత్రం వ్యక్తిత్వం మీద చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. అది అన్కాన్షియస్లో ఉంటుంది కానీ ఎక్కువగా ఉంటుంది. అదే చెప్తాడు మన సిగ్మండ్ ఫ్రాయిడ్. అయితే చూడండి, ఈ అచిత్ అనేది ఏంటట? కోరిక. ఓకేనా? అచిత్, దీన్నే ఇడ్ అంటాం. గుర్తుపెట్టు, ఇంగ్లీష్ పేర్లు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇడ్, ఇచ్చా, కోరిక అనమాట. ఇది అచేతన మనసులో ఉంటుంది. యహ కుషీ సిద్ధాంతంపై ఆధారం. సార్ ఏంటి సార్ ఈ కుషీ సిద్ధాంతం? కుషీ సిద్ధాంతం అంటే సంతోష సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. సరే ఏంటి సార్ ఈ సంతోష సిద్ధాంతం అంటే, ఎవరికైతే ఈ అచిత్తు, ఇచ్చ ఈ దశలో ఉంటారో, అంటే ఎలాంటి భావాలు ఎవరికైతే ఉంటాయో వాడు ఏది కోరుకుంటే అది వెంటనే జరగాలి. వాడు సంతోషం మేరకు మాత్రమే వాడి మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. వాడు ఆనందపడితే చాలనుకుంటాడు, ఇంకా ప్రపంచం ఎటుపోయినా వాడికి అనవసరం. మీకు అర్థమవుతుందా? అంటే వాడి యొక్క ఆనందం మీద మాత్రమే వాడు డిపెండ్ అవుతాడు. ఇక బయట ఉన్న సొసైటీతోటి, పక్కన ఉండే మనిషితోటి, ఎవరితోటి వారి సంబంధం ఉండదు. దాన్నే కుషీకా సిద్ధాంతం అంటారు. చూడండి, యహ నైతిక మూల్యం సే రహిత్, సహిత్ కాదు రహిత్ అంటే నైతిక మూల్యం పట్టించుకోడు బాబు. ఏంటి? ఈ నైతిక మూల్యాలతో వాడి సంబంధం ఉండదు. నియమం రహిత్, నియమాలతో సంబంధం ఉండదు. సహియా గలత్, రైటా రాంగ్ అనేది వాడికి అవసరం లేదు. డైరెక్ట్గా ఏంటి? వాడికి ఆనందం అనిపించిన పని మాత్రమే చేస్తూ ఉంటాడు. అర్థమైందా? నైతిక మూల్యాలను పట్టించుకోడు, నియమాలను పట్టించుకోడు. అది రైటా రాంగ్ వాడికి అనవసరం. వాడికి ఏది హ్యాపీనెస్ అనిపిస్తే అదే చేస్తాడు. ఏది ఉన్నట్టు? ఈ ఇడ్ ఎవరిలో ఉంటే వాళ్ళు, ఈ ఇడ్ అనే లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళు అనమాట. మనుష్యక ఏక ప్రాకృతిక పశు ప్రవృత్తి. అంతే కదా మరి. ఎవరిని పట్టించుకోకుండా ఉన్నవాడు పశువు కాకపోతే మనిషి ఎలాగవుతాడు? కాబట్టి యహ ఏక ప్రాకృతి సహజమైనటువంటి ఒక జంతు ప్రవృత్తి అంటారు దీన్ని. అదవుతుందమ్మా, జంతు ప్రవృత్తి అంటారు. ఇక్కడ బిట్టిగా ఎక్కడ ఫ్రేమ్ అయింది ఒకసారి. యహ కుషీ సిద్ధాంత పర్ ఆధారిత హై. ఇడ్, ఇగో, సూపర్ ఇగో. ఇగో ఇడ్, ఇగో, సూపర్ ఇగో. ఏంటని ఇచ్చాడు అంటే ఇడ్ అనమాట ఆన్సర్. సింపుల్గా బిట్ ఫ్రేమ్ అవుతుంది. మనం అర్థం చేసుకొని పెట్టేస్తాం ఈజీగా. రైట్, ఇక నెక్స్ట్ ఏంటంటే అప్నీ మనకు ఉట్నే వాలి ఇచ్చా ఇంకో తురంత పూరా కర్నే కే లియే ప్రేరిత కర్తా హై. చెప్పాను కదా, వాడి మనస్సులో కలిగే ఫీలింగ్ని వెంటనే
అర్థమవుతుందమ్మా? వాడి మనసులో ఏమనిపిస్తే అదే. నిజానికి ఇలా చేస్తే ఏమని ఉంటుంది ఇంకా? మన మనసులో చాలా ఫీలింగ్స్ వస్తుంటాయి. ప్రతి ఫీలింగ్ని వెంటనే చేయగలమా? కొన్ని విషయాలు అనేవి ఆపుతూ ఉంటాయి. వీళ్ళకి అవి ఆపు అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ ఫీలింగ్స్, అంటే ఈ లక్షణాలు కల వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఏదనుకుంటే అది వెంటనే చెయ్యాలనుకుంటారు. ఇక నెక్స్ట్, కిసీ వ్యక్తిగా ప్రాథమిక విచార్. ఏ మనిషికైనా సరే ఫస్ట్ కలిగే థాట్ అనేది ఈ ఇడ్డు నుంచే పుడుతుందని చెప్తున్నాడు. సార్ ఏంటి సార్ ప్రతి మనిషిలోని ఈ ఇడ్డు నుంచి ఎందుకు పుడుతుంది అంటే, చూడండి, మనకందరికీ డిఎస్సి కావాలి. ఈ డిఎస్సి చదువుతూ కూడా చాలామంది షార్ట్ కట్స్ ఆలోచిస్తారు. షార్ట్ కట్స్ అంటే మీకు తెలుసు. అంటే ఇది వేరే మార్గంలో వెళ్తే డిఎస్సి జాబ్ వస్తుందా, ఎలా వెళ్తే డిఎస్సి జాబ్ వస్తుందా, సింపుల్గా ఎలా డిఎస్సి జాబ్ వస్తుంది, చాలా ఈజీగా ఎలా డిఎస్సి జాబ్ వస్తుంది అంటే కొన్ని, అంటే చదువుతూ కాదు, కొన్ని మార్గాలు ఉంటాయి, అవి వెతకాలని చూస్తుంటారు. కాబట్టి ఫస్ట్ థాట్ అలాంటివి వస్తుంటాయి అనమాట. ఎవరికైనా అది వెరీ కామన్. ఈ విషయం అని కాదు, ఏ విషయమైనా సరే ఫస్ట్ అనేది ఈ ఈ ఇటు నుంచే వాళ్ళ థాట్ పుడుతుంది అనమాట. ఒక విషయం అంటే డిఎస్సి పర్పస్ అనే కాదు, ఏ పనైనా సరే ఫస్ట్ ఈ ఇడ్డు వైపు నుంచే మనం ఆలోచిస్తూ ఉంటాం. అది ఇంపార్టెంట్ అనమాట. రైట్. జబ్ కోయి అప్నీ ఇచ్ఛాओं को पूरा नहीं कर पाता तो उसका मन आक्रोश पैदा होता है. అంతే. ఇప్పుడు ఏం చెప్పాను, ఈ ఇడ్డు అనే లక్షణం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి వెంటనే వాళ్ళ యొక్క పనిని పూర్తి చేయాలి, లేదంటే వెంటనే వాళ్ళ యొక్క కోరికను పూర్తి చేయాలనే లక్ష్యం ఉంటుంది. ఒకవేళ అలా పూర్తి కాకపోతే వాళ్ళు ఏమవుతుందట, వాడి మనస్సు అనేది, అంటే వాడు అనేది కోపంతో, వాడి కోపం మరియు కుంటనాలతోటి వాడికి ఇచ్చ అనేది పోరా కన్నేకెళ్ళి, అంటే వాడి యొక్క, అంటే వాళ్ళు మనసులో ఉండే కోరిక అనేది వెంటనే తీర్చుకోవాలి. అలా తీరలేనప్పుడు ఏం చేస్తాడంటే వాడు మనమే కల్పితావంకో బనతాహే, వాడు మనస్సులో ఇమాజినేషన్ చేసుకుంటాడు, కల్పనావం. దాన్ని ఏమంటారు తెలుసు, దానికి ఒక పేరు పెట్టారమ్మా, అందుకు చెప్తున్నాను, ఆత్మసంతుష్టి అంటారు. అంటే బయట ఉన్నప్పుడు, అంటే దాన్ని మనం బయట ఫుల్ఫిల్ చేయలేనప్పుడు వాడి మనస్సులో దానికి సంబంధించినటువంటి కల్పనాయే, అర్థమవుతుందా, దాని యొక్క ఊహాగానాలు గీసుకొని వాడి మనస్సును సంతృప్తిపరుచుకుంటాడు. దాన్నే ఆత్మసంతుష్టి అంటాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది ఏంటి అంటే ఇడ్. సింపుల్గా మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇడ్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇడ్ అంటే అదొక జంతు ప్రవృత్తి. ఓకేనా? వాడికి ఏది అనిపిస్తే అదే. వాడు మనం ఒక మహేష్ బాబు సినిమాలో ఒక విలన్ ఉంటాడు, వాడికి మనుషులు చచ్చిపోతుంటే వాడికి ఆనందం వస్తూ ఉంటుంది. అవును కదా? మహేష్ బాబు సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, కామెంట్ చేయకండి లేండి, సినిమా పేరు కదా. కాబట్టి ఆ మహేష్ బాబు సినిమాలో ఆ విలన్ ఏం చేస్తాడు అంటే, మనుషులు చచ్చిపోతూ ఉంటే వాడికి ఆనందం వస్తుంది. దాన్ని మనం జంతు ప్రవృత్తి అంటాం. వాడికి ఏమనిపిస్తే అది అయిపోవాలి అంతే వెంటనే. ఓకేనా? అది ఇడ్డుకి సంబంధించిందనమాట. ఇచ్చా ప్రతి మనిషిలోనూ కూడా ఏదైనా ఒక విషయం కోసం మనం ప్రాథమికంగా ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారి కలిగే ఆలోచనే ఈ ఇడ్ నుంచి వస్తుంది అని చెప్తారు. ఇక నెక్స్ట్ ఏంటి సార్, అహం. అహం అంటే ఏంటమ్మా, ఈగో. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈగో అంటే మనం ఇంగ్లీష్లో వాడుతుంటాం, ఈగో నాకు చాలా ఈగో ఎక్కువని. ఆ ఈగో ఒకటి కాదు, ఇది సైకాలజీ ఈగో. ఎందుకంటే ఇక్కడ ఈగోకి చాలా పాజిటివ్ మీనింగ్. మనం సార్ ఈ అమ్మాయికి చాలా ఈగో సార్, ఈ అబ్బాయికి చాలా ఈగో సార్ అంటాం కదా, ఆ ఈగో కాదమ్మా ఇది. ఓకేనా? ఇది చాలా పాజిటివ్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనం ఇచ్చా అని చెప్పాం కదా, అచిత్ అంటే ఏంటి, కోరిక పుట్టడం, దాన్ని వెంటనే ఫిల్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ చూడండి కారణం అనేది ఉంటుంది. ఎలా సార్ అంటే చూడమ్మా, ఇక్కడ అనుభవము మరియు ప్రశిక్షణ ట్రైనింగ్కే మాధ్యంసే అచిత్మే కుచ్ హిస్సా, ఈ అచిత్ ఉంది కదా, ఈ జంతు లక్షణాల్లో ఉండే కొంత భాగం అనేది అహంకే రూపమే బన్ జాతా హే. ఈ అచిత్తులో కొంత భాగం అనేది ఎలా మారుతుంది, అహంలా మారుతుంది అనమాట. సార్ ఏంటి అహం అంటే, ఇది వాస్తవికతకే సిద్ధాంత పర్ ఆధారిత్ కార్యకర్తే హే. వాస్తవిక సిద్ధాంతం అంటే చుట్టూ ఉండే వాళ్ళకి మరియు సామాజిక విషయాలకి మరియు వాటన్నిటికీ హై ప్రయారిటీస్ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈగో అంటే మంచిదా చెడ్డదా? చాలా పాజిటివ్ అనమాట. ఇది సైకాలజీలో ఈగో అంటే చాలా పాజిటివ్ అని అర్థం. ఓకేనా? అనైతిక విచారంకు రోక్తా హై, ఇది చెట్టబిట్టి వచ్చింది చూడండి ఒకసారి. అనైతిక అంటే ఇక్కడ ఏం చెప్పాను, నైతిక విషయాలను పట్టించుకుంటాడా, అస్సలు పట్టించుకోడు. అవును కదా? ఇడ్లో నైతిక విషయాలు పట్టించుకుంటాడు, అసలు పట్టించుకోడు, వాడికి ఏదనిపిస్తే చేసుకెళ్ళిపోవడమే. కానీ అదే అహంకి వచ్చినప్పుడు అనైతిక విషయాలను ఆపేస్తాడు. ఇది అసలు ఇది అనైతిక విషయం అనిపించింది అనుకోండి, ఇది కరెక్ట్గా లేదు అనిపిస్తే వీటిని ఆపడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది ఈగో అనేది.
ఓకేనా. అయితే వాస్తవ तथ्यों को समझाता है समय పరిస్థితి के अनुसार బుద్ధిమాని से నిర్ణయం లేతా है. ఇక్కడ నచ్చిన నిర్ణయం తీస్తాడో సమయంతో పరిస్థితితో సందర్భం ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. నిజానికి ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితిని అర్థం చేసుకుంటాడు, మనం ఉండే సమయాన్ని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ పని చెయ్యొచ్చా అని చాలా తెలివిగా నిర్ణయం తీసుకునే స్థితిని ఈగో అంటాం. ఓకేనా. ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుందమ్మా? వాస్తవిక సూత్రం మీద పనిచేస్తుంది. అనైతిక విచారంకి రోక్తా హే. ఇది కరెక్ట్ కాదు అంటే దాన్ని ఆపుతారనమాట. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆపుతారనమాట. అర్థమవుతుందమ్మా? అది చాలా ఇంపార్టెంట్. యహ భౌతిక పర్యావరణసే సంబంధితే. అంతే కదా. ఇది భౌతిక పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, పర్యావరణాన్ని బేస్ చేసుకుని ఇది నడుస్తూ ఉంటుంది. ఏది? అహం అనే భావన. ఇక నెక్స్ట్ ఇడ్డుకో దబాతా హే और సూపర్ ఈగోకు అనుసంధానం అవుతాయి. ఇడ్డు ఉంది కదమ్మా, ఇడ్డు అంటే ఒక రకమైన జంతు ప్రవృత్తి అని చెప్పాను కదా, దీన్ని అణుస్తూ ఉంటుందన్నమాట. దబానా అంటే అణుస్తుంది. మరి దేన్ని ఫాలో అవుతుందంటే సూపర్ ఈగోని ఫాలో అవుతుందన్నమాట. అర్థమవుతుందా? కార్యనిర్వహణకర్త కే రూపమే కామ్ కర్తే హే. కార్యనిర్వహణకర్త అంటే ఏదైనా ఒక పని చేసేవాడిగా, అంటే ఎలాంటి విషయాలు ఉన్నా అక్కడ సమయాన్ని, అక్కడ ఉండే పరిస్థితిని వినియోగించుకొని అక్కడ సందర్భానుసారంగా పనిని చేసేవాడుగా ఇది ఉంటుంది అని చెప్తున్నాడు. దేన్ని? అహం అన్నమాట. ఓకేనా. ఇది వ్యక్తి యొక్క చేతన స్థితిసే సంబంధిత. చేతన అమ్మ చూడండి, ఇది వ్యక్తి యొక్క అచేతనంతో సంబంధం అని చెప్పాను. ఏది? ఇడ్ అనేది. మరి ఇదేంటి? చేతన స్థితి అంటే ప్రజెంట్ జరిగే దాని మీదే సందర్భానుసారంగా ఇది అనుసరిస్తుంది అనమాట. ఈ చేతన స్థితి అంటే ఏంటి? ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ప్రజెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పలానా డెసిషన్ తీసుకోవచ్చా, ఇప్పుడు ఈ విషయం కరెక్టేనా అని చెప్పి ఇది నిజంగా నైతికంగా మనం ఫాలో అవుతున్నామా అనే విషయాన్ని చూసుకొని జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటాం అంటే అహం అని అంటాం. రైట్. ఇక నెక్స్ట్ ఏంటంటే అద్యహం, సూపర్ ఈగో. చూడమ్మా, ఇది ఇడ్, ఇది ఈగో, ఇది సూపర్ ఈగో. ఇప్పుడు చూడండి, శిక్షక్ మాతా పిత అచ్చా లోగోంకి దోస్తీ సే కారణ్ వికసిత్ హోతా హై. చూడమ్మా, టీచర్స్ మరియు మంచి తల్లిదండ్రులు మరియు అచ్చే లోగం అంటే మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం, మంచి వ్యక్తుల యొక్క ఫ్రెండ్షిప్తో ఇది డెవలప్ అవుతుంది. ఇది నైతిక సంబంధిత, ఇది కంప్లీట్గా నైతిక విషయాలకు సంబంధించిన విషయం. ఏదమ్మా? సూపర్ ఈగో. ఇక్కడ చూసుకోవాలి మీరు, అనైతిక విచారంకి రోక్తా హై. అనైతిక విషయాలను ఆపేదేది? అహం. కానీ కంప్లీట్గా నైతిక విషయాలతో సంబంధించిన విషయం ఏది? ఇది అద్యాహం అనమాట. ఇది ఎట్లా వచ్చింది చూడండి. ఇది అనైతిక విషయాలను ఆపుతుంది అంటే ఇది చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ ఆపుతుంది అనమాట. ఏది ఆపుతుంది? అహం ఆపుతుంది. కానీ ఇది కంప్లీట్గా నైతిక విషయాలతో మాత్రమే సంబంధించినది. ఏది? సూపర్ ఈగో. ఇది ఎట్లా వచ్చిన బిట్టమ్మ. చూడండి, ఎక్కడి నుంచే బిట్స్ రేజ్ అవుతాయి. రైట్. యహ నైతిక సూత్ర ఆదర్శ సూత్రకే కామ్ కర్తే హే. చూడమ్మా, ఇది నైతిక సూత్రం మరియు ఆదర్శ సూత్రమే పనిచేస్తుంది. సార్ ఏంటి సార్ ఈ నైతిక సూత్రం, ఆదర్శ సూత్రం అంటే వీళ్ళనే సమాజం అంతా ఫాలో అవుతుంది. అది ఇంపార్టెంట్. వీళ్ళు అంటే ఈ స్పెషలైజేషన్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని ఇది అందరికి ఉపయోగకరమా, ఇది చాలా పద్ధతిగా ఉందా, ఇది నైతికంగా ఉందా, ఇది ఆదర్శంగా ఉందా అనే విషయాన్ని చూసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. నైతిక యవం సామాజిక మూల్యంకి పూర్ణత పాలన కర్త. చెప్పాను కదమ్మా, నైతిక యవం సామాజిక మూల్యంకి అంటే సమాజానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఇది ఫాలో అవుతుందన్నమాట. యహ వ్యక్తిక అంతరాత్మ. ఇది వ్యక్తి యొక్క మనస్సాక్షికి సంబంధించింది. కంప్లీట్గా వ్యక్తి యొక్క మనస్సాక్షికి సంబంధించింది అనమాట. యహ మూల్యం ఆదర్శం కే సాత్ సంస్కృతిక సంరక్షణ కర్తీ. అంతే కదమ్మా, ఇది ఈ సంస్కృతి సంరక్షణ మూల్యం और ఆదర్శం వాటి ద్వారా అంటే విలువలు మరియు ఆదర్శాల ద్వారా సంస్కృతిని సంరక్షించే బాధ్యత ఉంటుంది. దేనికి? సూపర్ ఈగో, అద్యాహం అంటాం. కోల్బర్గ్కే ఉత్తర పారంపరిక స్థానం. అవునా కదా, కోల్బర్గ్ యొక్క ఉత్తర పారంపరిక స్థానం కూడా అదే కదమ్మా. అంటే కంప్లీట్గా ఆదర్శవాది గుణాలు అనేవి అలవాటు అవుతూ ఉంటాయి ఉత్తర పారంపరిక స్థానంలో. ఇది కూడా సేమ్ అదే చెప్తుందన్నమాట. యహ ఉత్కృష్ట విచారకి ప్రక్రియ. ఉత్కృష్ట విచారం అంటే ఇది హై లెవెల్ ఆఫ్ థింకింగ్ అనమాట. హై లెవెల్ ఆఫ్ ఆలోచన చేసే విధానాన్ని ఏమంటామంటే మనము సూపర్ ఈగో అని అంటాం. చూడండమ్మా, అది విషయం. సింపుల్గా మాట్లాడితే ఇది మన్ను అంటే ఏంటి? మనస్సాక్షికి సంబంధించింది. ఇది కారణం, ఇది ఇచ్చ. ఇడ్ అంటే ఒక రకమైన జంతు ప్రవృత్తి. అహం అంటే ఏంటి అంటే ఇది అనైతిక విషయాల్ని ఆపుతుంది. ఇది అంటే చుట్టూ ఉండే సభ్య సమాజానికి ఓకేనా వాస్తవికంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అదేంటి అంటే ఈగో.
మనం ఇంగ్లీష్లో అనుకునే ఈగో కాదమ్మా, ఇది చూడండి సైకాలజీ ఈగో. తర్వాత అధ్యాహం అంటే సూపర్ ఈగో. మన అంటే ఏంటి, మనస్సాక్షి అని అర్థం. మన అంటే మనస్సాక్షి అంటే నీ మనస్సాక్షి దృష్ట్యా ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు అరే ఇది అందరికీ ఉపయోగమే, ఇది మంచిదే అని చెప్పి దేనిపైన నైతికంగా ఆలోచించి నైతిక సూత్రం మరియు ఆదర్శ సూత్రం మీద పనిచేసేది ఏంటంటే అధ్యాహం. అర్థమవుతుందమ్మా. ప్రతి మనిషిలోని కూడా ఈ విధంగానే నిర్మాణం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి ఎవరు చెప్పారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా. ఖచ్చితంగా ఈ బాక్స్ నుంచి బిట్ రేజ్ అయ్యే అవకాశం 90% ఉంది, చదవాల్సిందే. రైట్. నెక్స్ట్ ఈగో. ఈగో అంటే ఏం చెప్పాను ఇది కదమ్మా, వాస్తవిక సూత్రం మీద ఉంటుంది కదా. ఈ వాస్తవిక సూత్రం మీద ఉన్నది ఏంటంటే సూపర్ ఈగో ఇడ్డుకే బీచ్ సేతు మానజాత. ఏం చెప్పాను నేను, ఇది ఇడ్డులోని కొంత భాగమే ఈ ఈగో అనమాట. ఈ ఈగో అనేది ఎక్కడికి వెళ్తుంది, సూపర్ ఈగోకి వెళ్తుంది అనమాట. ఈగో అనేది ఎక్కడికి వెళ్తుందమ్మా, ఈ సూపర్ ఈగో వైపు వెళ్తుంది. అందుకే ఏమన్నాడు, ఇది సూపర్ ఈగో మరి ఇడ్డుకే బీచ్ సేతు హే అంటే మధ్యలో వంతెనలా వారధలా పనిచేస్తుంది అనమాట. వ్యక్తిత్వమే ఈగోకు ప్రధాన భూమిక నిభాతి హే. చూడమ్మా, వ్యక్తిత్వమే నిజంగా వ్యక్తిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది ఏది, ఈగోనే. ఎందుకు సార్ ఈగో అంటే ఇది చుట్టూ ఉండే పరిసరాల ఆధీనంలో పరిసరాలకు అనుగుణంగా మనం ప్రవర్తించే తీరే కదమ్మా ఈ ఈగో అంటే. ఇదేంటి, కంప్లీట్గా మనస్సాక్షికి సంబంధించింది. ఎవరో ఏదో అంటారు ఏదో చేస్తారని కాకుండా ఒక మనిషి తనకు తానుగా ఇది నా నైతిక విషయము అని చెప్పి చేస్తే ఇది సూపర్ ఈగో అవుతుంది. అలా కాదు, ఇందులోకి ఏంటి, వాస్తవికంగా మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన విషయాలు ఎలా ఉన్నాయి అనే వాటిని బేస్ చేసుకొని అంటే వాస్తవిక సూత్రాన్ని ఫాలో అయ్యేది ఏంటి అంటే ఈ ఈగో అనమాట. కాబట్టే దాదాపు చాలా ఎక్కువ మందిలో ఉండే విషయం ఏంటి అంటే ఈగో అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఈగో అంటే ఇంగ్లీష్ ఈగో కాదు, సైకాలజీ. ఓకేనా, రైట్. यदि कोई विद्यार्थी परीक्षा में अच्छे अंक प्राप्त करने के लिए చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు, చాలా బాగుంది ఇది. यदि कोई विद्यार्थी परीक्षा में अच्छे अंक प्राप्त करने के लिए बगल बच्चे की देख कर लिखना इड. చూడండి, ఒక విద్యార్థి ఉన్నాడు, వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆ ఎగ్జామ్లో వాడికి ఎక్కువ స్కోర్ రావాలి అన్నాడు, అనుకున్నాడు అంతే, చదవాలనుకోలేదు, స్కోర్ రావాలనుకున్నాడు. మరి ఆ స్కోర్కి ఏం చేయాలనుకున్నాడు, పక్కవాడి దాంట్లో చూసి రాసేద్దాం అనుకున్నాడు. దాన్ని ఇగ్ అంటారు. ఎందుకు, అది జంతు లక్షణం. నిజానికి నీకు పరీక్షల్లో మార్కులు రావాలనేది సహజంగా ఎలా జరగాలి, నువ్వు చదివితే నువ్వు రాస్తే నీకు మార్కులు రావాలి. ఇది ఈగో, అవునా. ఎందుకు అంటే అది సహజంగా జరగాలి. ఇప్పుడు చూడండి, అంటే ఈ పక్కన ఉన్న వాడిని చూసి రాసేద్దాం అనుకున్నది దిడ్డు. మరేంటి, ఇది చాలా ఖతర్నాక్ అంటే ఏంటమ్మా, ఇది చాలా ప్రమాదము. ఓకేనా, ఇది ప్రమాదం అని చెప్పేది ఏంటంటే ఈగో. వద్దు ఎలాంటి పనులు మనం చేయకూడదు, ఇది చాలా తప్పు, ఇది ప్రమాదం అని చెప్పేది ఇది. ఇక ఇది రాయడం అనేది తప్పు. ఈ తప్పు అనేది ఎవరి దృష్టిలో ఉంటుందమ్మా, మన అంతరాత్మ దృష్టిలో ఉంటుంది. మన మనస్సాక్షికి సంబంధించిన విషయం ఈ తప్పు అనేది, అది సూపర్ ఈగో. ఓకేనా, ఇలా చేయడం అనేది ప్రమాదం అని చెప్పింది ఏది, ఈగో. ఓకేనా, ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లవాళ్ళని అసలు ఎందుకు మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన ఈ విషయం ఇచ్చాడు అంటే, మనం రేపు ఉదయం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళు మన ముందు కూర్చున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఈ ఈగో సూపర్ ఈగో మధ్య ఎప్పుడూ కూడా ఆ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అవునా కాదా, మనుషులు అంటే టీచర్స్గా ఉన్న మన మనసులోనే ఎన్నో సంఘర్షణలు జరుగుతాయి. ఇదే సంబంధించిన విషయం మిమ్మల్ని మీరు కోచింగ్ చేసుకున్నా చాలా జరుగుతూ ఉంటాయి, నాకైనా మీకైనా ఎవరికైనా. అలాంటిది ఒక చిన్న పిల్లవాడు మన ముందు కూర్చున్నప్పుడు వాడి నిరంతరం వాడి మైండ్లో జరుగుతూనే ఉంటాయి. ఈగో సూపర్ ఈగో మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనకు చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా, అందుకే ఇది మన చేత చదివిస్తారు. నెక్స్ట్, మరి వ్యక్తిత్వ గతిశీలత అంటే మనకి మైండ్లో థాట్స్ అనేవి, మైండ్లో ఆలోచనలు అనేవి, వాటి యొక్క మూమెంట్, వాటి యొక్క గతిశీలత, వాటి యొక్క డైనమిక్స్ అనేది ఎలా ఉంది, ఇది కూడా 3 అంశాలుగా ఉంటుందమ్మా. ఎన్ని అంశాలు, 3 అంశాలు. రైట్, వీడియో లెంత్ అవుతుంది, ఓకేనా, ఇబ్బంది పడొద్దు. ఎంత లెంత్ అయినా మీరు చూడండి, ఒకసారి చూస్తే చాలు కదా, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు కదా. మనం ఎన్నో గంటలు వేస్ట్ చేసినప్పుడు 1 గంట దీనికోసం కేటాయించిన ఇబ్బంది లేదు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ వ్యక్తిత్వ గతిశీలత విషయం తీసుకుంటే చేతన్ అంటే కాన్షియస్, ఉపచేతన్ సబ్ కాన్షియస్, అచేతన్ అన్కాన్షియస్.
ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. దాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ నొక్కి చెప్పాడనమాట. అదే చూద్దాం ఒకసారి. చేతన అంటే ఏంటి? కాన్షియస్. ఉపచేతన అంటే సబ్ కాన్షియస్. అచేతన అంటే అన్కాన్షియస్. ఇదేంటి? వ్యక్తిత్వ గతిశీలత. చూడండి మనం చాలా ముందుకు వస్తాం. ఏంటి ఒకసారి గుర్తు చేసుకుంటే మనిషి యొక్క ఏంటి వ్యక్తిత్వానికి మూలం ఇచ్చా అని చెప్పాడు. అవి మనం ఈరోజు తెరటాస్ అని చెప్పాం. తర్వాత మనోవైజ్ఞానిక ఉపగమాలు చెప్పాడు 3. ఏంటి? సమ్మోహం చెప్పాడు. తర్వాత ఏమో కెథార్సిస్ చెప్పాడు. తర్వాత ఏమో స్వప్న విశ్లేషణ, కళ్ళ విశ్లేషణ చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? వ్యక్తిత్వ నిర్మాణం చెప్పాడు. నిర్మాణంలో ఏమున్నాయని చెప్పాము? ఇడ్ ఉందని చెప్పాము, ఇగో ఉందని చెప్పాము, సూపర్ ఇగో ఉందని చెప్పాము. ఇప్పుడు గతిశీలతకు వచ్చాము. చూడండి అలా నెమ్మదిగా మరి రివిజన్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఈ చేతనలోకి వస్తే चेतन वह है व्यक्ति जिसे सचेत होने पर इंद्रियों के माध्यम से अनुभव कर सकता है. ప్రత్యక్షంగా చూడండి, ఇంద్రియం అంటే మన పంచేంద్రియాలు. ప్రత్యక్షంగా అనుభవంలో ఉండే విషయాలన్నింటినీ మనం ఏమంటాం? చేతనం అంటాం. అంటే ఏంటి? కాన్షియస్ అని అంటాం. గుర్తుపెట్టుకోవాలి. చేతన అంటే ఏంటి? ప్రత్యక్షంగా మన ఇంద్రియాల ద్వారా అనుభవంలో ఉన్న విషయాలను ఏమంటాం అంటే కాన్షియస్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, వర్తమాన విషయాలు, ప్రస్తుత అనుభవాలు ఇందులోకి వస్తాయి అన్నమాట. చూడండి, వర్తమాన అనుభవాలు మరియు ప్రస్తుత అనుభవం అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అంటే ఈ చేతనలోకి వస్తాయమ్మా. ఆంకోంకి సామనే ఘటిత హోనే వాళ్ళ అంశం. ఆంకోంకి సామనే అంటే ఏంటి? మన కళ్ళ ముందు జరిగే విషయాలు అనేవి ఇందులోకి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అది విషయం. సరే, ఉపచేతన అంటే ఏంటి? ఉపచేతన అంటే ఏంటి? సబ్ కాన్షియస్. ఉపచేతన అంటే ఏంటి? సబ్ కాన్షియస్ అంటే ఏంటి? యహ్ మనకి తోడి గహరాయి మే रहते हैं, प्रयास के साथ विषयों के बाद ही उपचेतन में आते हैं. ఇది మనసులో ఉంటాయి, మీ మైండ్లో నా మైండ్లో ఉంటాయి. అది ఎప్పుడు వస్తాయి? అది సందర్భానుసారంగా కాస్త ప్రయత్నించడం వల్ల వస్తాయి. మనం చదివిన విషయం అంతా కూడా ఇప్పుడు చెప్పండి, మనం టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం. టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చేతన మైండ్ పనిచేస్తుందా, ఉపచేతన మైండ్ పనిచేస్తుందా అని అంటే మనకు అప్పుడు ఉపచేతనమే పనిచేస్తుంది. ఎందుకు? మన మైండ్లో ఎంత సబ్జెక్ట్ ఉందో నీకు తెలియదు, నాకు తెలియదు. చాలా చదివాం, నేర్చుకుంటాం. అది సందర్భానుసారంగా కొంచెం ప్రయత్నించడం వల్ల మన బయటికి వస్తే అదే ఉపచేతనం, మరేమీ ఉండదు. ఓకేనా? దాన్నే సబ్ కాన్షియస్ అని అంటాం. అదవుతుందమ్మా. ఇది ప్రశిక్షణ, ట్రైనింగ్. అధిగమ్ అంటే లెర్నింగ్, అనుభవాల ద్వారా ఉపచేతనమే రాతే హై. అంతే కదా? ప్రశిక్షణ అంటే ట్రైనింగ్, అధిగమ్ అంటే లెర్నింగ్, ఆ అనుభవాల ద్వారా ఉపచేతనమే రాతే హై. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దాం. ప్రశిక్షణ అంటే మీరు హెచ్పిటి చేశారు, హిందీ పండిట్ ట్రైనింగ్, అప్పుడు కొంత నేర్చుకున్నారు. అధిగమ్ అంటే ఇప్పుడు కొంత నేర్చుకుంటున్నారు. అనుభవాలు అంటే ఏంటి? కొన్ని బిట్స్ని మీరు తప్పు చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు అనుభవంగా పొందుతున్నారు, అది కూడా మర్చిపోము. ఇవన్నీ కూడా ఉపచేతనంలో ఉంటాయి. సరే, మరి ఎప్పుడు వస్తాయి బయటికి అంటే అది సందర్భానుసారంగా వస్తాయి. చూడండి, జైసే జైసే సమయ బీతతా హై చేతనకి విషయ ఉపచేతనమే జాతే హై. అంతే కదా? ఈ చేతనం అంటే ఏం చెప్పాను? ప్రత్యక్షంగా ఇప్పుడు జరిగేటువంటి అనుభవాలు కావచ్చు, ఇప్పుడు జరిగే మన కళ్ళ ముందు జరిగే విషయాలను ఏమన్నాం? చేతన అన్నాం. ఈ చేతన విషయాలని అలా సమయం గడిచే కొద్ది ఏమవుతాయమ్మా? ఈ ఉపచేతనంలోకి వెళ్తాయి. అవునా? ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక కొత్త టాపిక్ చదివావు, ఏదో సబ్జెక్ట్, ఏదో సైకాలజీలో ఒక కొత్త టాపిక్ చదివావు. ఈ రోజుకి ఇది చేతనంలోనే ఉంటుంది, రేపటికి ఏమవుతుంది? అలా నెమ్మదిగా ఉపచేతనంలోకి వెళ్తుంది. ఎందుకు అంటే మళ్ళీ కొత్త విషయం యాడ్ అవుతుంటుంది. ఈ చేతనం కాస్త ఉపచేతనాల్లోకి యాడ్ అవుతాయి. ఉపచేతనం అంటే సబ్ కాన్షియస్ మైండ్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, అందుకే 1-2 సార్లు వెనక్కి ముందుకి రిపీట్ చేస్తున్నాను. మీరు మాత్రం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్ సార్. అచేతనం అంటే ఏంటి? అన్కాన్షియస్. గుర్తుపెట్టుకోండి, అన్కాన్షియస్ అంటే వ్యక్తికి కితనే కోషిష్ కర్నే పర్ భీ యహ్ నహీ ఆనే వాలా విషయ్. మీరు ఎంత ప్రయత్నించినా గుర్తురావు, అసలు గుర్తే రావు. ఇది నేను చదివేనా లేదంటే ఇది ఇలా జరిగిందా అనే విషయం అనేది కూడా మనకు గుర్తురాదు. దాన్నే అచేతన్, అన్కాన్షియస్ అని అంటాం అమ్మ. ఇస్ పర్ వ్యక్తికి నియంత్రణ నహీ హోతీ హై. ఇది నియంత్రణ ఉండదు. ఎందుకు? ఇప్పుడు నేను ఉపచేతనం అనుకోండి, కొంచెం ప్రయత్నిస్తే గుర్తు వస్తుంది. ఈ అచేతనం అనేది ఏంటి? అసలు గుర్తే రాదు. అవునా కదా? ఇక అచేతన అనుభవ వ్యక్తికి వ్యక్తిత్వ పర్ జ్యాదా ప్రభావం దిఖాతా హై. ఈ అచేతనం అనేదే వ్యక్తిలోని చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తా అన్నమాట. వ్యక్తిత్వ పర్ జ్యాదా ప్రభావం దిఖాతా. ఇదే లైన్ నేను చెప్పాను నొక్కి. ఏమని చెప్పాను అమ్మా? ఫస్ట్ టైము అన్కాన్షియస్ అనే విషయాన్ని మనకు పరిచయం చేసిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ అన్కాన్షియస్ మైండ్ అనేది వ్యక్తిత్వం మీద చాలా ప్రభావం చూపుతుందని చెప్పిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ అని చెప్పాను నీకు. ఇదే లైన్ అది. ఓకేనా? రైట్. బచ్పన్ కి అనుభవ్ అధూరి ఇచ్చాయి అచేతనమే జాతే హై. బచ్పన్ కి అనుభవ్, మన చిన్ననాటి చాలా అనుభవాలు అనేవి ఈ అచేతన మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అధూరి ఇచ్చాయే, ఇవన్నీ కూడా అచేతన మైండ్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది గతిశీలత. వ్యక్తిత్వం అనేది నిర్మాణంలో భాగంగా, వ్యక్తిత్వం అనేది మూమెంట్లో భాగంగా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు. ఏది? చేతన్,
ఉపచేతన్, అచేతన్. ఇప్పుడు చెప్పండి, వ్యక్తిత్వం మీద దేనికి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఈ మూడిట్లో అంటే అచేతన్ అని చెప్పాడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇదిగో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పర్పస్లో చూస్తే పుస్తకమే లిఖి సామగ్రికో పడన చేతన్ అవస్థ మనందరం చేసేది, ఎప్పటికప్పుడు డైలీ చదువుతూ ఉంటాం. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఈ చేతన్ అవస్థ అనేది మీరు రెగ్యులర్గా చదివే చదువు, ఓకేనా? ఇది పరీక్షల్లో గుర్తు తెచ్చుకోవడం అనేది ఏంటి? ఉపచేతన్. మీకు ఎగ్జామ్లో గుర్తొచ్చింది అనుకోండి అంటే మీకు ఉపచేతనంలో విషయం ఉన్నట్టే, ఓకేనా? ఎంత చేసినా దమిత్ విషయం అంటే మర్చిపోయాం, ఆ మర్చిపోయిన విషయం గుర్తు రాలేదనుకో అది అచేతనం ఉన్నట్టు. సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. మీరు మీ చదివే విషయం అంతా ఏమవుతుందమ్మా? చేతనం అవుతుంది. అది మీరు కొంచెం కష్టపడితే బయటకు వచ్చిందనుకో అది ఉపచేతనం అవుతుంది. తర్వాత దమిత్ విషయకో అచేతనం, కంప్లీట్గా మర్చిపోతే అచేతనం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఏ విషయాన్నైనా సరే మళ్ళీ 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 చదివితేనే ఉపచేతనంలో ఎప్పుడు అలా స్టోర్లో ఉంటుంది. లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 45 రోజుల్లోనే ఒక టాపిక్ని ఫస్ట్ రోజే చదివారు మీరు, తర్వాత ఎప్పుడో 45 రోజులు చదివారు, అప్పుడు ఏమవుతుంది చెప్పనా? అన్నీ దమ్మెత్తి ఇగో ఆ చేతనంలోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం పెట్టినప్పుడు ఒకటో ఎగ్జామ్, రెండో ఎగ్జామ్, ఈ రెండు కలిపి ఒక రివిజన్ టెస్ట్, మూడో ఎగ్జామ్, నాలుగో ఎగ్జామ్, ఈ రెండు కలిపి రెండో రివిజన్ టెస్ట్. ఇలా పెట్టడానికి కారణం ఏంటనుకున్నారు? ఈ మొదటిసారిగా చదివింది ఉండాలి, ఈ లాస్ట్లో చదివిది ఉండాలి. ఇవన్నీ కలుపుకొని మన ఎగ్జామ్ వరకు క్యారీ చేయాలి. అప్పుడే అవి ఉపచేతనంలో ఉంటాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే మీరు చదివింది అయితే బయటకు వస్తుందన్నమాట. అని నేను చెప్పలేదు, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. అందుకే ఈయన సిద్ధాంతాలు అంత ఇంపార్టెంట్ ఎందుకు చెప్పారంటే యాక్చువల్లీ ఒక మనిషి మైండ్ కోసం చెప్పాల్సింది అంతా ఈయన చెప్పేశాడు, జరిగేది అంతనా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ బిట్స్ రేజ్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనోలైంగిక వికాస సిద్ధాంత, సైకోసెక్షువల్ డెవలప్మెంట్, లైంగిక వికాస సిద్ధాంతం అన్నమాట. అర్థమైందా? సైకోసెక్షువల్ డెవలప్మెంట్. ఎక్కడ ఏం చెప్తాడు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, ఇప్పుడు 2 సార్లు చెప్పాను, నేను ఆల్రెడీ ఏం చెప్పాను? ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి దశలోని కూడా వ్యక్తికి లైంగిక కాముకత, లైంగిక కోరిక, లైంగిక తృప్తి అనేది ఉంటుందని చెప్పాడు అనమాట. నిజానికి ప్రతి ఒక్కరికి కోపం వచ్చే విషయమే, కాకపోతే అది నిజం అనమాట. అందుకే మన చేత చదివేస్తున్నారు. ఇది ఎందుకు నిజం సార్ అంటే నేను లాస్ట్లో చెప్తాను, ఆ పాయింట్ విద్యా ప్రాముఖ్యతలో రాశాను, అది చెప్తాను చూడండి. फ्रॉइड ने व्यक्ति के व्यक्तित्व को समझने के लिए जीव को शारीरिक लैंगिक इच्छाओं की అధిక మహత్వ దియా. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈయన దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు తెలుసా? ఈ శారీరక లైంగిక కోరికలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. శారీరక లైంగిక కోరికలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనమాట. హర్ శిశువుమే కుచ్ మాత్రమే లైంగిక శక్తి ఉంటుందని దీన్ని లిబిడో అంటారని చెప్పి ఇది ప్రీవియస్ బిట్ ఇచ్చాడనమాట. అర్థమైందా? ప్రతి మనిషిలోని కూడా చూడండి, ప్రతి మనిషిలోని కూడా కొంచెం మాత్రం లైంగిక శక్తి అనేది ఉంటుంది, దాన్ని లిబిడో అంటారనమాట. అర్థమవుతుందమ్మా? దాన్ని ఏమంటారు? లిబిడో అంటారు. ఈ లిబిడో కామోచ్చ ఏక ప్రక్రియ. అసలు లిబిడో అంటే ఏంటి సార్ అని అంటే చూడండి, లిబిడో అంటే చాలా బాగా చెప్పాడు. जो संबंधित मनोलैंगिक केंद्रों के गुजरते हुए प्रत्येक चरण शरीर के एक एक कामोद्दीपन केंद्र के रूप में काम करने में अपनी सहजात को तृप्ति करती है. చూడండి చెప్తాను, ఇది ఏంటి అంటే ప్రతి దశలోని కూడా మనిషికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కామ ఉద్దీపన కేంద్రం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ దశలో ఆయన యొక్క సహజత్వాన్ని తృప్తిపరుచుకుంటూ ఉంటాడు అని చెప్పాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లవాడిని మనం తీసుకున్నప్పుడు వాడి యొక్క బొటల వేలు నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అబ్జర్వ్ చేశారా? అది వాడి యొక్క కాముకతే, వాడి యొక్క లైంగిక కాముకత అని చెప్తాడు. మీరు దానికి ఏ పేరన్నా పెట్టండి, సిగ్మండ్ ఫ్రాయిడ్గా నేను మాత్రం ఏ పేరు పెడతానంటే దాన్ని నేను లైంగిక కాముకతనే పేరు పెడతానని చెప్పాడు అనమాట. అలాంటివి చాలా చెప్పాడు. అర్థమవుతుందా? అది ఆ దశలో వాడుకునేటువంటి లైంగిక శక్తి, లైంగిక కోరిక అని చెప్తాడు. అర్థమైందా? మీరు ఏ పేరన్నా పెట్టగా నేను మాత్రం అదే పేరు పెడతానని చెప్తాడు. ఎవరో? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. ఇక ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలు ఎన్ని చెప్పాడంటే 5 చెప్పాడు అనమాట. చూడండి, ఇందా చెప్పానా? మౌఖిక, ఆసన్న, శిస్న, గుప్త, జననాంగ. ఎక్కాలు నేర్చుకున్నట్టు నేర్చుకోవాలి అవి. ఎందుకంటే మనకి హెడ్లైన్స్ రానప్పుడు లోపల ఉన్న మ్యాటర్ మనం అలా చదవగలం. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇందా చెప్పానా? సిద్ధాంతం పేరు తెలుసుకున్నవాడే లోపలికి వెళ్ళి ఏముందా అని చూడగలడు. సిద్ధాంతం పేరే తెలియదు నీకు, ఎవరో దాన్ని డెవలప్ చేశారో తెలియకపోతే ఇంక నువ్వు లోపలికి వెళ్ళి ఏం చదువుతావు. కాబట్టి మనకి ఫస్ట్ సిద్ధాంతం పేరు తెలియాలి, దాని తర్వాత లోపలికి వెళ్తుండగా తెలియాలన్నమాట. కాబట్టి చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను? మౌఖిక దశ అంటే ఏంటమ్మా? ఓరల్ స్టేజ్. చూడండి, ఓరల్ స్టేజ్ అంటే మొదటి సంవత్సరం అంతా కూడా పిల్లవాడు ఈ మౌఖిక దశలో ఉంటాడు. అక్కడ కామోద్దీప కేంద్రం ఏంటో తెలుసా? మోహ్ అంటే ఏంటి? నోరు.
మూహ అంటే నూరు అనమాట. ముఖ్య లక్షణం ఏంటంటే శైశవ కాముకత. ఇందులో పిల్లవాడు చెప్పాను కదా, శైశవ కాముకత కోసం కూడా చెప్పాడు చూడండి. इस दशा में बच्चे हर वस्तु को मुँह में रखता है చెప్పాను కదమ్మా. అంటే పిల్లవాడి ఈ మౌఖిక దశలో ఉన్నప్పుడు వాడి యొక్క కామ ఉద్దీపన కేంద్రం అనేది ప్రతిదాన్ని కూడా నోట్లో పెట్టుకునే వాడి యొక్క లైంగిక కోరికను తీర్చుకుంటాడని చెప్తాడు. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. కాబట్టి ఈ మౌఖిక దశలో పిల్లవాడు ప్రతి వస్తువుని కూడా ఎక్కడ పెట్టుకుంటామా, తన నోట్లో పెట్టుకుంటాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే మరొక వ్యక్తి వచ్చారు ఈ మధ్యలో, కార్ల్ అబ్రహం. ఈ దశని 2 ఉపదశల కింద చేశాడనమాట. ఏది? మౌఖిక నిష్క్రియ దశ అంటే ప్యాసివ్ స్టేజ్, మౌఖిక ఆక్రమణత చరణ దశ అనమాట. దాన్ని ఏమంటారంటే మౌఖిక దౌర్జన్య దశ అంటాం తెలుగులో. ఇది అగ్రెసివ్ మూవ్ అనమాట. శిశువు మాకే శరీర అంగంకో అపనే మాంతే హే. ఇందులో చూడండి, మౌఖిక నిష్క్రియ దశలో పిల్లవాడు అమ్మ యొక్క శరీర భాగాలని తన భాగాలుగా అనుకుంటాడు అనమాట. ఇది తన భాగాలుగా అనుకుని ఏం చేస్తాడు, నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వస్తువుని అంటే ప్రతి అంగాన్ని కూడా. కాబట్టి దీన్ని ఏమంటామంటే మౌఖిక నిష్క్రియ దశ, ప్యాసివ్ అని అంటాం. ఇక మౌఖిక ఆక్రమణ చరణ అయితే అగ్రెసివ్ అనమాట. శిశువుమే శరీరకే అంగంకి అపనే నహి మాంతే హే అంటే నాది కాదు అని అనుకుంటాడు అనమాట. ఇందులో మౌఖిక ఆక్రమణ చరణ దశ అది అక్కడికి ఓకే. ఇక మౌఖిక తర్వాత ఏంటి? ఆసన్ అంటే ఏంటి? అనల్ స్టేజ్. చూడండి, 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. ఇది కామోద్దీపనకి ఏంటంటే పాయువు, దీన్ని ఆనస్ అనమాట. చూసుకోండి అమ్మా, ఆనస్. అగో అనల్ స్టేజ్ అని చెప్పాం కదా, ఇది ఆనస్ అని గుర్తుపెట్టేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఈ దశ మే బచ్చో కో టాయిలెట్ ట్రైనింగ్ దేతే హై. టాయిలెట్ ట్రైనింగ్ ఈ దశలోనే వాళ్ళకి ఇస్తారనమాట. ఏ దశ అది? ఆసన్న దశ అంటారు, అనల్ స్టేజ్ అంటారు. ఓకేనా? ఇక 3వది ఏంట్రా అంటే శిశన దశ. శిశన దశ అంటే ఏంటి? 3 నుంచి 5 సంవత్సరాలు. ఈ 3 నుంచి 5 సంవత్సరాలు మనం పూర్వబాల్య దశ అనొచ్చా? అంటే దాని ఏజ్ పీరియడ్ కూడా అదే, కానీ అదే పీరియడ్ని ఈయన ఏం చెప్పారంటే శిశన దశ అని చెప్పాడు. ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ దశమే అహంభావ్ నిర్మాణ్ హోతీ హై. ఇక్కడ అహంభావ్ అనేది పుడుతుంది. చాలా ఇంపార్టెంట్. అహంభావం అనేది పుట్టింది ఎక్కడ అని అడుగుతాడమ్మా బిట్టు. ఎక్కడది? శిశన దశ. ఎలా అడుగుతాడు? సిగ్మండ్ ఫ్రాయిడ్కే అనుసార్ అహంభావ్ ఇస్ దశామే పైదా హోతీ హై, లేదంటే ఇస్ దశామే నిర్మాణ్ హోతీ హై అన్నాడు అనుకో, ఏ దశది? శిశన దశ. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ దశామే ప్రేమ और ఈర్షా కే బీచ్, ప్రేమ మరియు ద్వేషం మధ్యలో సంఘర్షణ అనేది వీడికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ ఏజ్లో? 3 to 5 ఏజ్ అనమాట. అర్థమవుతుందా? ఈ దశమే ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ భావనయే పైది హోతీ హై. ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్రీవియస్ బిట్ వచ్చింది, చెప్తాను చూడండి ఎక్కడి నుంచి వచ్చిందో. సార్ ఏం దశ అని చెప్పాం సార్ మనం? శిశన దశ అని చెప్పాం. శిశన దశ వయసు ఎంత సార్? 3 నుంచి 5 సంవత్సరాలు. ఈ దశలో ఏం జరుగుతుందంట? ఎడిపస్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే 2 ఉపదశల కింద మారుతాయి. సరే, ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏంటి అని అంటే లడకో అంటే బాయ్స్. ఓకేనా? బచ్చే అనమాట. బాయ్స్ ఏం చేస్తారు? మాకా ప్యార్ और స్నేహ్ మిల్నా. ఇక్కడ మగపిల్లలకి అమ్మ దగ్గర నుంచి, చూడండి ఆపోజిట్ జెండర్, మగపిల్లలకి ఓకేనా, అబ్బాయిలకి అమ్మ దగ్గర నుంచి ప్రేమానురాగాలు అనేవి పొందుతూ ఉంటారనమాట. ఏ దశలో? శిశన దశలో. దాన్ని ఏమంటామన్నా? ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం. ఆ టైంలో లడకోంకే పిత ప్రతిద్వంది, అక్కడ విరోధ భావన ఉంటుందన్నమాట. ప్రత్యర్థి అంటారు అక్కడ. ఓకేనా? ప్రత్యర్థి అంటారు. ఎందుకు? అక్కడ అబ్బాయిలందరికీ ఎవరంటే బాగా ఇష్టం ఉంటుంది? అమ్మ అంటేనే ఇష్టం ఉంటుంది. ఎవరికంటే? నాన్నకంటే. కాబట్టి నాన్న అక్కడ ఎలా ఉంటాడంటే ప్రతిద్వంది అంటే ప్రత్యర్థిలా ఉంటాడనమాట. ఇందులో ఎడిపస్ కాంప్లెక్స్. సరే, ఎలక్ట్రా కాంప్లెక్స్లో మరి ఎలా సార్ అంటే లడకీయం. దీనికి ఆపోజిట్. లడకీయం అంటే ఎవరమ్మా? అమ్మాయిలకి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ప్రేమానురాగాలు ఎక్కువగా పొందుతూ ఉంటారనమాట ఈ దశలో. దాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. సరే, ఎలక్ట్రా కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రా అని గుర్తుపెట్టేసుకోండి, లేదంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఏంటి? లడకీయోంకో అపనే పితాక ప్యార్ और స్నేహ్ మిల్నా. ప్యార్ और స్నేహ్ మిల్నా అన్నమాట. యహ లడకీయోంకో మా, అక్కడ అమ్మాయిలకి వాళ్ళ అమ్మ ప్రతిద్వంది ఏంటి అంటే ప్రత్యర్థి భావన కలుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక టెట్ బిట్ వచ్చింది, ఇక్కడి నుంచి ఒక టెట్ బిట్ వచ్చింది. ఓకేనా? రైట్. గుప్త
గుప్త దశ ఎప్పటి నుంచి అమ్మా 6 నుంచి 10 సంవత్సరాలు, ఉత్తర బయలుదశగా చెప్పుకోవచ్చు కదా మనము, 6 నుంచి 10 సంవత్సరాలు అనమాట. రైట్. యవ్వనారంభం లేదా పూర్వ కౌమార దశమే रहता है, అంతే కదా. ఈ దశమే తాదాత్మీకరణ మరియు అంతర్లీకరణ చేసే ప్రక్రియ బంతి హే. తాదాత్మీకరణము అంటే ఇక్కడ చూడండి చెప్తారు. తాదాత్మీకరణ అంటే లడకే అపనే పితాకే సాత్, లడకే అపనే మాతాకే సాత్ తాదాత్మీకరణం ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు అనమాట. అంటే నేను అబ్బాయిని అంటే తండ్రిలా ఉంటాను, నేను అమ్మాయిని అమ్మలా ఉంటానని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. అక్కడ క్లియర్గా వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అదే మనం శిశన దశలో చూసినట్లు ఎలా ఉంటుందమ్మా, మాత అమ్మాయిని అదే అమ్మని అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు. అంటే అమ్మ దగ్గర నుంచి అబ్బాయిలు ఆ ప్రేమానురాగాలు పొందుతారు. మరి పితా నుంచి ఎవరమ్మా, లడకి ప్రేమానురాగాలు పొందుతారు. దీన్ని ఏమంటాం, దీన్ని ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటాం. అబ్బాయి నుంచి అమ్మ నుంచి అబ్బాయి పొందేదాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అని అంటాం. రైట్. మరి గుప్త దశకు వచ్చినప్పుడు ఏమైందంటే అమ్మాయి అమ్మతో, అబ్బాయి నాన్నతో తాదాత్మీకరణము లేదా అంతర్లీకరణం అనేది చెందుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు అనమాట. రైట్ మనం అబ్బాయిలు, రైట్ మన అమ్మాయిలు అనే విషయం మీద వాళ్ళకి అవగాహన వచ్చేది ఏంటి అంటే ఈ గుప్త దశ అనమాట. ఓకేనా. సామాజిక వికాసం అనేది జరుగుతుందన్నమాట. జంతు దౌర్జన్య స్వభావకు దమన కర్తే, ఎందుకంటే కొంచెం గ్రో అయ్యే స్టేజ్ కాబట్టి వాళ్ళకి ఈ జంతు దౌర్జన్యాల స్వభావాల పట్ల వాళ్ళు తగ్గుతారనమాట. ఆ విషయాలు అంటే జంతు దౌర్జన్య స్వభావాలు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. ఈ దశకు ఆద్య సూపర్ ఈగో అనేది అచ్చీ తరహ వికసిత్ హోతీ హే. ఓకేనా. ఇందాక ఎక్కడో మనం అహం అనేది డెవలప్ అవుతుందని చెప్పాం. ఎక్కడమ్మది చూడండి, ఇది సూపర్ ఈగో డెవలప్ అయ్యేది ఎక్కడ అని అంటే గుప్త దశలో. గుర్తుపెట్టుకోండి, గుప్త దశలో సూపర్ ఈగో డెవలప్ అవుతుంది. మరి అహం అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది, ఈగో శిశన దశలో. చూసారా, 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో మనం శిశన దశ అన్నాం. ఇక్కడ అహం అనేది డెవలప్ అయితే 6 నుంచి 10 సంవత్సరాల మధ్యలో దీన్ని ఏమన్నా మౌఖికాసన శిశన గుప్త కదా. గుప్తలో సూపర్ ఈగో అద్యహం అనేది డెవలప్ అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. రైట్. అయితే దాని నెక్స్ట్ ఏంటంటే జననాంగ దశ, జినీషియల్ స్టేజ్. ఇది 11 సంవత్సరాల తర్వాత. ఇక్కడ కాముద్దిమ జననేంద్రియ అవయవాలు, ఎందుకంటే పిల్లవాడు మ్యాక్సిమం పెద్దవాడు అయిపోతాడు. ఓకేనా. కాబట్టి జననాంగ దశ అనేది 11 సంవత్సరాల పైన ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర కిశోరావస్థ మరియు ప్రారంభిక యోజనా దశ. ఓకేనా. ఉత్తర కిశోరావస్థ మరియు ప్రారంభిక వయోజన దశలో ఉంటాడనమాట. అయితే గౌణ లైంగిక లక్షణాలు అనేవి వికాసం చెందుతూ ఉంటాయి. ఏది సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి అవి డెవలప్ బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇందులోనే ఈ జననాంగ దశ. ओके ना। इस दशा में भिन्न लिंगीय आकर्षण के बदल जाता है। इस दशा में लड़कियों में लड़कों के प्रति, लड़कों ने लड़कियों के प्रति लैंगिक रुचि दिखाता है, लैंगिक रुचि दिखाता है। అబ్బాయిలు అమ్మాయిల్ని ఇష్టపడతారు, అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడతారు ఇందులోనే ఈ జననాంగ దశలో। ఓకేనమ్మా। సృష్టి కార్యమే భాగ్ లేతే హే। ఓకేనా। ఈ జననాంగ దశను బాగా గుర్తుపెట్టుకోవాలి। ఏంటి కంప్లీట్గా అది కిశోరావస్థ అనమాట, టీనేజ్। కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడతారు, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడతారు అనమాట। ఓకేనా। ఈ సినారియో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి। ఓకేనా రైట్। ఒక్కసారి మనం ఏం జరిగాము ఏం చదవని చూస్తే చూడండి, ఫస్ట్ మా వ్యక్తిత్వానికి మూలం కోరికలు అని చెప్పాడు। ఈ కోరికలు రకరకాలు ఏంటది, ఈరోజు తెరటాసు, ఈరోజు అంటే జీవేచ్ఛ, తెరటాసు అంటే మరణేచ్ఛ। తర్వాత మనోవైజ్ఞానిక ఉపాగమాలు చెప్పాడు 3 ఏంటది అంటే ఫస్ట్ది ఏంటి అంటే హిప్నోటిజం, ఓకేనా, అంటే సమ్మోహన్। రెండోది ఏంటంటే కెథార్సిస్, మూడోది స్వప్న విశ్లేషణ, నాలుగోది ఏంటి అంటే వ్యక్తిత్వ నిర్మితి ఎలా జరుగుతుందని చెప్పాడు। అవేంటి ఇడ్, ఈగో, సూపర్ ఈగో అని చెప్పాం। దాని తర్వాత ఏం చెప్పాం, గతిశీలత, వ్యక్తిత్వ గతిశీలత మళ్ళీ చెప్పాం। ఏది చేతన వ్యవస్థ, ఉపచేతన వ్యవస్థ, అచేతన వ్యవస్థ అని చెప్పాం। తర్వాత లైంగిక దశల కోసం చెప్పాడు, మౌఖిక, ఆసన్న, శిస్న, గుప్త, జననాంగ। ఓకేనా। కష్టం అనిపిస్తుంది చదివేటప్పుడు, కానీ చదవాల్సిందే। రైట్। ఇందాక మనం క్వశ్చన్ మాట్లాడాం, ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం ఎవరిదని చెప్పి కామెంట్ చేయమని చెప్పాను, ఓకేనమ్మా, అది కామెంట్ చేయండి। ఇక నెక్స్ట్ శైక్షిక ప్రముఖత। సరే ఎందుకు సార్ ఇవన్నీ మనం చదవాలి అనే క్వశ్చన్ మీకు రేజ్ అయినప్పుడు దీన్ని ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది। శారీరక దండ భావుకో సమాప్తకర్, ప్యార్, కరుణ, దయా, బచ్చోం పర్ దిఖానా।
అమ్మ చూడండి, శారీరక దండ అంటే ఏంటి? పిల్లవాడు వయసును బట్టి, వాడి యొక్క లైంగిక కాముకతను బట్టి వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది. అయ్యా టీచర్లు, వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన బేస్ చేసుకొని మీరు వాడిని ఈ ప్రేమ, కరుణ, దయ వాడి మీద చూపించండి. అంతేగాని శారీరక దండ చేయొద్దని చెప్పాడు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనమాట. అర్థమవుతుందా? శారీరక దండన చేయకుండా వాడి యొక్క వయసును బట్టి వాడి యొక్క ప్రవర్తన ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత అర్థం చేసుకోవాలి ఇది. ఓకేనా? హింసక ప్రవృత్తి, చాలామందిలో దౌర్జన్య ప్రవృత్తులు ఉంటాయి స్కూల్స్లో. వాడు మనం ఎంత క్లాస్ చెప్పినా సరే ఏం చేస్తూ ఉంటాడంటే పక్కవాడిని గెల్లడమో, గిచ్చడమో, కొట్టడమో, గొడవాడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు వాడిని కోపంగా ఒక దెబ్బ వేయకూడదు. ఏం చెప్పాలి? నీ వయసులో ప్రతి ఒక్కరు అలాగే ఉంటారని చెప్పి చాలా బుజ్జగించాలని చెప్పి మనం చెప్తున్నాను అనమాట. తర్వాత లైంగిక ఇచ్చ స్వాభావిక హోతీ హే, ఇది కామన్గా ఉండేదే. ఎందుకు అంటే 10 సంవత్సరాల నుండి అంటే 11వ సంవత్సరం వచ్చినప్పుడు వాడు కంప్లీట్గా జననేంద్రియ, ఇదిగోండి చెప్పాడు కదా ఇక్కడ, జననాంగ దశలోకి వస్తాడు. ఎప్పుడు? 11 సంవత్సరాలు దాటిన తర్వాత. అప్పుడు వాడికి లైంగిక ఇచ్చ అనేది చాలా స్వాభావికంగా ఉంటుందని చెప్పాడు ఎవరో? సిగ్మండ్ ఫ్రాయిడ్. కాబట్టి తల్లిదండ్రులు మరియు టీచర్లు, మాతాపిత और शिक्षक इन पर ఉచిత ధ్యాన్ దేనా చాహియే. సరైనటువంటి పరిష్కార మార్గాలు మనం చూడాలి. ఆ వయసులో వాడు ఆపోజిట్ జెండర్ మీద ఇష్టపడినప్పటికీ మనం వాడిని గైడ్ చేసుకోవాలి జాగ్రత్తగా అని చెప్తున్నాడు అనమాట సిగ్మండ్ ఫ్రాయిడ్ శైశవ దశ మరియు బాల్య దశకి అధిక ప్రాముఖ్యత దియా. ఓకేనా? శైశవ మరియు బాల్య దశకు అధిక ప్రాముఖ్యత దియా. ఇక్కడతో కంప్లీట్ అయిందమ్మా. అయితే సార్ మనకి ఈ మనోవైజ్ఞానం, ఏ మనోవైజ్ఞానం? ఈ బాల మనోవైజ్ఞానం ఎందుకంటే పిల్లల యొక్క మైండ్ సెట్ని తెలుసుకోవడానికే. ఓకేనా? అందుకనే ఇది మనకి డిఎస్సిలోని మరియు టెట్లోని కూడా పెడతారు. అంటే మీరు రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు రకరకాల బిహేవియర్స్తో మన ముందు కనిపిస్తూ ఉంటాడు. వాడిని మనం ఎలా ట్రీట్ చేయాలని చెప్పేదే ఈ సైకాలజీ. కాబట్టి దీన్ని మనము నిజ జీవితంలో చదివినట్టుగా చదవాలన్నమాట. నిజ జీవితానికి చాలా దగ్గరగా చేసుకొని చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళందరూ కూడా అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. ఈ నోట్స్ అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో, ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకేనా? దాన్ని తీసుకొని హ్యాపీగా చదువుకోండి. ఎంతసేపు చూసినందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.